హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంజీవని న్యూమరాలజీ. నేను మీ హోస్ట్ అక్షర విహారి. డెస్టినీ నెంబర్స్ గురించి ఈరోజు అనిల్ రాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాం. సార్, ఈ ఎపిసోడ్లో డెస్టినీ నెంబర్ 7 అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ గురించి చెప్పండి. మనం ఈ ఎపిసోడ్లో డెస్టినీ నెంబర్ 7 గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. డెస్టినీ నెంబర్ 7 అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్, మంత్ అండ్ ఇయర్ ఇది మొత్తం యాడ్ చేసినప్పుడు ఏదైతే సింగిల్ డిజిట్ అనే 7 వస్తుందో వాళ్ళందరూ 7 డెస్టినీ నెంబర్ ఫ్యామిలీలో మనం కేటగిరీలో తీసుకోవచ్చు. అంటే 7 అనేది రిప్రజెంట్ చేసేది ఏంటంటే మనకి నెప్ట్యూన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెప్ట్యూన్ అంటే తెలుగులో మనం తీసుకొస్తే ఇది కేతు అన్నమాట. కేతు అనేది మీరు చూస్తే కేతుని మనం ఇండైరెక్ట్ చెప్పాలంటే ఛాయాగ్రహం లాగా తీసుకోవచ్చు. ఛాయాగ్రహం అంటే మనం ఏమంటామంటే మూన్కి షాడో అనేది అనవచ్చు, లేదా కొంతమంది ఏంటంటే పోల్ ఆఫ్ మూన్ అనేది అంటారు. ఆ కేటగిరీలో వస్తుంది. 7 అనేది స్ట్రాంగ్ నెంబర్గా తీసుకోవచ్చు, కానీ ఇది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకే 7కి మనం కేతు అనడం వల్ల కేతు దోషం కింద కన్సిడర్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ 7 అనేది డెస్టినీ నెంబర్లో వస్తుంది కాబట్టి మనం ఏమంటామంటే మీకు కేతు దోషం అనేది ఉంది. అంటే మీకు ఆస్ట్రాలజీ వైజ్ మీరు ఏ నక్షత్రం దశ అంతర్దశ దేంట్లో పుట్టినా కూడా న్యూమరాలజీ వైజ్ మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు కేతు దోషం అనేది షుడ్ అండ్ మస్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏమంటామంటే అంతర్లో కేతు దోషం ఉంది అని అంటాం. అంటే వీళ్ళకి డైరెక్ట్ కేతు దోషం అనేది ఉండదు, అంతర్లో కేతు దోషం ఉంది. మళ్ళీ కేతు దోషం ఉండడం వల్ల ఇంపాక్ట్ అనేది ఏంటి? ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే వీళ్ళ మైండ్ అనేది ఎప్పటికీ రోలింగ్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. వీళ్ళు సైలెంట్గా కూర్చున్నా కూడా వీళ్ళ మైండ్ అనేది ఎప్పటికీ రివాల్వ్ అవుతూనే ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే వీళ్ళందరు తింటారు, వీళ్ళు ఇష్టం ఉన్న పనే చేస్తారన్నమాట. అంటే యూ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ ఓన్ పర్సనల్ డిసిషన్స్ అన్నమాట. అంటే రాత్రంతా మీరు కూర్చొని మీరు ఏ ఒపీనియన్స్ చెప్పినా కూడా అన్నీ వినేసి వాళ్ళు ఇష్టం ఉన్న పని చేస్తారు. కొన్ని దగ్గర ఏంటంటే కేతు అనేది మీరు గమనిస్తే కేతుకి ఏమవుతుంది అంటే కొన్ని దగ్గర మీ ఫ్యామిలీ రిలేషన్స్ మెంబర్స్కి ఇన్ఫ్లుయెన్స్ కంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రయారిటీ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, దాంతోపాటు వీళ్ళని మిస్టేక్ పర్సన్ అని అనవచ్చు. అంటే అంత ఈజీగా వీళ్ళని మీరు సింపుల్గా అర్థం చేసుకోలేరు అన్నమాట. చాలామందికి ఈ పర్సన్ని చూస్తే వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది అనిపిస్తుంది వీళ్ళకంటే ఎక్కువ. కానీ కేతు ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే స్పిరిచువలిజం అనేది కొంతమందికి ఇన్డెప్త్గా వీళ్ళు కొన్ని స్పిరిచువల్గా అంటే కొంతమందికి ఏంటంటే కళలు రావడము, అంటే వీళ్ళకు ఆన్ అండ్ ఆఫ్ అనేది అవుతుంది అదనమాట. వీళ్ళకి సిక్స్త్ సెన్సే కానీ ఇంట్యూషన్ అని ఆన్ అండ్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అయితే వాళ్ళు కొన్ని ఏమైతే అనలైజ్ చేసి చెప్పే పవర్ కూడా ఉంటుంది. ఇది ఇలా జరగవచ్చు, అది అలా, అంటే జరగకముందు వీరు ఎవరికైనా చెప్పినా కూడా ఎవరు నమ్మరు. జరిగినాక ఏం చేస్తే ఇగో ఇది జరిగింది అంటే రిపీటెడ్లీ దే క్యాన్ సీ. ఈ ఇంపాక్ట్ అనేది ఎందుకు వస్తుంది అంటే మీరు కేతు బొమ్మ ఎప్పుడైతే ఫోటో చూసినప్పుడు కేతు తల అనేది ఉండదు, అంటే మీకు సర్పంతో ఉంటుంది. అలా అక్కడ మైండ్ అనేది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. దాంతోపాటు స్పిరిచువల్ రెమెడీస్ అనేది చూసిన హెల్త్ ఇంపాక్ట్ అనేది కేతు ఓపెన్గా మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, మైండ్ అనేది రోల్ అవుతుంది. మైండ్ అంటే బ్రెయిన్ కాదు, మైండ్. అయితే వీళ్ళు చాలా వరకు ఎమోషనల్కి సంబంధించిన ఇంపాక్ట్ కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇంకోటి కొన్ని దగ్గర స్ట్రెస్ అనేది చాలా విపరీతంగా అయినప్పుడు కొంచెం దీని గురించి ఫస్ట్ ప్రయారిటీయే తీసుకుంటే చాలా మంచిది. లేదా వీళ్ళు అదే స్ట్రెస్లో కంటిన్యూ ఉన్నారు అనుకోండి, కొంచెం ఎక్కువ అయిందనుకోండి ఇక డిప్రెషన్ ఆ ఫీలింగ్స్ అనేది రావడం, లేకపోతే ఒకటేసారి ఫ్రస్ట్రేట్ కావడం, ఆ ఇంపాక్ట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. దయచేసి ఎవరైతే కేతు ఫాడిక్ నంబర్ లేదా డెస్టినీ నంబర్తో ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు స్పిరిచువల్గా ఉన్నారంటే మీరు మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది. మీరు మెడిటేషన్ చేస్తే ఏదైతే మీ ఆ రోలింగ్ అనేది ఉందో అది కామ్ డౌన్ అయ్యి మీకు ఒక మంచి పాత్ తీసుకుపోయే ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు స్పిరిచువల్గా మీరు ఏదైనా టెంపుల్ విజిట్ చేయాలి అవన్నీ అనుకుంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇవ్వాల్సింది సుబ్రహ్మణ్య స్వామికి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా కేతుతో మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి తప్పకుండా ట్యూస్డే రోజు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక 7 ప్రదక్షిణాలు చేసుకున్నా, దాంతోపాటు సుబ్రహ్మణ్య అష్టకం అనేది చదువుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే జస్ట్ సరెండర్ టు సుబ్రహ్మణ్య స్వామి. ఆయననే మీకు ఒక మెంటర్, మీకే ఒక కోచ్ లాగా ఉంటే మీరు తీసుకోవచ్చు.
ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియో అనేది ఇప్పుడు హిందూసే కానివ్వండి, లేకపోతే అది కాకుండా ఇప్పుడు వేరే ఫ్యాడిక్ నమ్మ ఇప్పుడు క్రిస్టియన్సే కానీ అంటే వాళ్ళలా ఎవరైతే నాన్ హిందూస్ అలా ఉంటే వాళ్ళు జస్ట్ మెడిటేషన్ చేసిన డీప్ మెడిటేషన్, మీకు ఎన్నో మెడిటేషన్స్ అనేది ఉంటుంది. ఆ మెడిటేషన్స్ అనేది చేసుకుంటే మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ జర్నీ అనేది అవుట్ సైడ్ కంటే ఇంటర్నల్గా పోవడం చాలా బాగుంటుంది, ఇంపాక్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ రెమెడీస్ అనేది ఫాలో అయితే తప్పకుండా రిజల్ట్స్ అనేది ఉంటుంది.